మాజీ ప్రధాని పివి నరసింహారావు స్వగ్రామమైనటువంటి భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో ఏదైతే 576/4 ఎకరాల 35 గుంటల భూమిని అన్యాక్రాంతంగా దేవుని కోసం ఇచ్చినటువంటి భూమిని ప్రభుత్వ భూమిగా చిత్రీకరించారని చెప్పేసి అధికారుల మీద ఏదైతే ప్రజలు గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ వంగర గ్రామం ఏదైతే సిద్దిపేట నుండి హన్మకొండ ప్రధాన రహదారిపై కూర్చొని రైతులు ధర్నా చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు అడిగి తెలుసుకున్న ప్రస్తుతం ఇక్కడ ఏం జరుగుతుంది. అంటే అసలు ఏం జరిగింది, ఇక్కడ సమస్య ఏంది, రైతులకు అసలు ఏం కావాలనుకుంటున్నారు? దేవస్థానానికి చెందినటువంటి ఈ మధ్య కాలంలో అధికారులు ప్రభుత్వం పరిగణించి ఇచ్చినటువంటి మా వంగర గ్రామ పంచాయతీ మాకు ఎలా అయితే తప్పుదో అధికారులు ఇంచుమించు తక్కువ అమౌంట్ కాదు, 2 లక్షల నుంచి 1 కోటి రూపాయల అమౌంట్ 12 లక్షలు తప్పుదో పట్టించింది. అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మా అమౌంట్ ను వేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ధర్నా కార్యక్రమాన్ని చేపడతాం. అంటే అసలు ఈ భూమిని ఇక్కడ దేవాలయానికి అని చెప్పేసి రాసిన వాళ్ళు ఎన్ని సంవత్సరాల కింద నుంచి అసలు జరిగింది? 1983 సంవత్సరంలో హుజురాబాద్ తాలూకా సందర్భంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నటువంటి కాయంలో అప్పుడు మండల వ్యవస్థ లేదు, తాలూకా వ్యవస్థ ఉన్నది. అప్పుడు తోక పాస్బుక్ ఇవ్వడం జరిగింది. ఆ తోక పాస్బుక్ లో రెవెన్యూ అధికారులు రాయకుండా బుక్ ఇస్తారా, అందరు రికార్డు రాసే ఇస్తారు. కాబట్టి అది గవర్నమెంట్ భూమి. ఏదైతే 430 గుంటలో మాకు తోక పాస్బుక్ పట్టా పాస్బుక్ ఇచ్చింది. అది ఇప్పటివరకు కూడా మా ఖాతాలో ఉన్నది. కాబట్టి ఆ భూమిని ఎందుకు ప్రభుత్వంగా పరిగణించుకున్నారని చెప్పేసి దీని మీద అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? అసలు ఈ జరిగిన సమస్యను అధికారులకు తెలియాలి. మీరు ఏమైనా చేశారా ఇంతకుముందు? మేము ప్రభుత్వ తహసీల్దార్ కానీ ఆర్టీఓ గారి అందరికి కూడా మేము చెప్పినాం. మరి మాకు దేవస్థానం సంబంధించినటువంటి 4 ఎకరాల భూమి ఉన్నది. మరి ఆ భూమిని కూడా మాకు అమౌంట్ రావాలంటే అది అయితే తప్పకుండా మీకే వస్తాయని చెప్పేసి మాకు చెప్పుకుంటూ కొన్ని నోటీసులలో కూడా ఏదైతే బెనిఫిషియర్ లిస్టు గ్రామ పంచాయతీలు అప్పచెప్పిన లిస్టులలో కూడా దేవస్థానం రాజరాజేశ్వర స్వామి దేవస్థానం 4 ఎకరాల 30 గుంటల భూమిని మెన్షన్ చేసుకుంటూ కూడా ఆ యొక్క అమౌంట్ను ఇప్పుడు ప్రభుత్వ భూమి అని చెప్పేసి చేతులు నిలుపుతూ ఉన్నారు. మేము అధికారుల దృష్టి కూడా వాళ్ళు సార్లు తీసుకోకపోతే మీ డబ్బులు ఎటు అని చెప్పేసి మాకు భరోసా చెప్పడం జరిగింది. చూస్తున్నారు కదా, మాజీ ప్రధాని పివి నరసింహారావు రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి 4 ఎకరాల 35 గుంటలు ఇవ్వడం జరిగింది. ఆ భూమి ఈ రోజు ప్రభుత్వ భూమి అని చెప్పేసి ముఖం చాటేస్తున్న అధికారుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న గ్రామస్తులు. కెమెరామెన్ రమేష్ తో